ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో బిజీగా కొనసాగుతుంది. సింగపూర్లో రెండో రోజు చంద్రబాబు ఆ దేశ పరిశ్రమలు, వాణిజ్య మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు చర్చించారు. పోర్ట్లు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాలలో పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక భారత్లో సింగపూర్ పెట్టే పెట్టుబడులకు గేట్వేగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నారు. సింగపూర్కు చెందిన కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రోగ్రెసివ్ పాలసీలు చేశామని చెప్పారు. వివిధ రంగాలలో సింగపూర్ సాధించిన ప్రగతి, వృద్ధి, దేశంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పాలసీలు, సింగపూర్లో భారతీయుల కార్యకలాపాల గురించి భారత్ హై కమిషనర్ శిల్పజ్ అబురే సీఎం చంద్రబాబుకు వివరించారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఎలివేషన్, సెమీ కండక్టర్స్, పోర్ట్లు, పారిశ్రామిక రంగాలలో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలపై ముఖ్యమంత్రికి వివరించారు. ఇక ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ, గతంలో సింగపూర్తో కలిసి అమరావతి ప్రాజెక్టుకు చేపట్టామని, కొన్ని కారణాల వల్ల రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలిగిందన్నారు. 2018-24 మధ్య జరిగిన పరిణామాలు దీనికి కారణమయ్యాయన్నారు. ప్రస్తుతం తన పర్యటనలో గతంలో జరిగిన అపోహలను తొలగించి రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇక అలాగే ఏపీలో వివిధ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలను, అంశాలను, అవకాశాలను భారత హై కమిషనర్కు సీఎం వివరించారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే విశాఖలో ఎన్టీవీసీ, కాకినాడలోను గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పట్టాలెక్కాయని సీఎం వివరించారు. అలాగే ఇండియా క్వాంటమ్ మిషన్లలో భాగంగా అమరావతిలో తొలి క్వాంటమ్ వ్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలియజేశారు. విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రఖ్యాతించి రాయలసీమలో డెసెస్యూ, ఏలో స్పీక్స్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. ఇక సింగపూర్ నుంచి భారత్కు పెట్టుబడులు రావాలని, దానికి ఏపీ గేట్వేగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఇక ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు కోరారు.